బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కథన రంగంగా మారింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లాఠీ చార్జ్ కు దారితీసింది. బీజేపీ నాయకులు తమకు మెజారిటీ ఉందని చెప్తుండగా కాంగ్రెస్ నాయకులు కూడా తమకు లీడ్ ఉందంటూ వాదించారు. కౌన్సిలర్లు చేతులెత్తిన వీడియోలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జా పటేల్ డిమాండ్ చేశారు. దీంతో ఏం చేయాలో అధికారులకు తోచలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారంటూ బీజేపీ నాయకులు ఆరోపించారు. ఆందోళనకు దిగారు. ఇంతలో చైర్మన్ ఎన్నికను రేపటికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ కౌన్సిలర్ చైర్మన్ గా ఎన్నికవుతున్నారనే కుట్రపూరితంగానే ఎన్నికను వాయిదా వేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ బొప్పారావు ఈ ఆందోళనలో కళ్లు తిరిగి కింద పడిపోయారు. తోటి కౌన్సిలర్లు ఆయనకు హెల్ప్ చేయడం జరిగింది. ఆందోళనకారులపై పోలీసుల లాఠీ చార్జ్ తో ఖానాపూర్ రణరంగంగా మారిపోయింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్ గా చూస్తున్నాము. మంది ఇక్కడ ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. అంట్లా బీజేపీ 4, బీఆర్ఎస్ 4 గెలిచిన ఒక క్యాండిడేట్ ఎక్కపోయారు. అయినా సరే వాళ్ళకి 6 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లకు సంఖ్య లెక్క పెట్టడం కూడా తెలియదా? సరే, పోస్ట్ పోన్ చేసి ఏదో రీజన్ లా మరి మాకు రిటర్న్ లో ఎందుకు నోటీస్ ఇవ్వలే, సిగ్నేచర్లు ఎందుకు తీసుకోవాలి, రేపు వాయిదా వేసినామని చెప్పి వాళ్ళ నోటీస్ ఇవ్వలే, సిగ్నేచర్ తీసుకోకుండా ఇది వదిలేసి వెళ్ళిపోయినారంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ రూలు? ఏం రూలు? ఏ మున్సిపాలిటీ రూలు? ఏ కాంగ్రెస్ రూలు? ఏం రూల్ ఇది? ఎవరు రూల్ ఇది? ఎట్లా చేస్తారు? నాకు రిటర్న్ నోటీస్ ఇచ్చి ఎందుకు క్యాన్సిల్ చేసిరో చెప్పి మా 7 కౌన్సిలర్ సంతకాలు పెట్టితేనే మేము ఇక్కడికి వెళ్ళి కదులుతాం. మొత్తం ఖానాపూర్ మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా ఇప్పుడు వస్తున్నది, ఇక్కడనే వండుకుంటాం. రేపు ఎలక్షన్ అయ్యే వరకు మేము ఇక్కడనే ఉంటాం. జరిగింది మా అభ్యర్థి గెలిచింది, అంత మౌలిక గెలిచింది. 7 సభ్యులు సంతకాలు పెట్టిన తర్వాత ఈ ఎన్నిక చెల్లదు, ఇది ఎట్లా గెలుస్తుంది, మేమే గెలుస్తున్నామని గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అదంతా ఎన్నికల ఆఫీసర్లు భయపడి ఇప్పుడు ఎన్నిక వాయిదా వేశారు. ఆఫీసర్లను బెదిరిస్తేనే ఎన్నిక వాయిదా వేశారు. మీరు గెలిచారు, సంతకాలు కూడా అయిపోయినాయి. మొత్తం 12 మంది కౌన్సిలర్లు, 12 మందిలో 12 మంది ఎమ్మెల్యేది ఒక ఓటు, 13లో ఇక్కడ 7 ఉన్నారు. ఇక్కడ 7 ఉన్నారు. ఈ 7 చేతులేపిర్రు. అంక మౌనిక గారికి 7 చేతులేపిర్రు. రిటర్న్ గా సంతకం తీసుకున్నారు. సంతకాలు పెట్టిన పేపర్ కావాలా? మా చైర్మన్ క్యాండిడేట్ ని డిక్లేర్ చేసి వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలా ఈ రోజే. ఎందుకంటే ఎమ్మెల్యేకో సీఎంకో ఒత్తిడికి మీరు పని చేసేది ఉంటే ఎలక్షన్ ఎందుకు పెడుతుర్రు? డైరెక్ట్ మున్సిపల్ చైర్మన్ డిక్లేర్ చేసుకోరు మీరు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ కథన రంగంగా మారింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక లాఠీ చార్జ్ కు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఒక మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇంత దారుణంగా, ఇంత లాఠీ చార్జ్ వరకు వెళ్లే పరిస్థితి తీసుకొస్తుందా అని ఎవరు ఊహించలేదు. కానీ సిచ్యువేషన్ అక్కడ మనం చూస్తున్నాం, క్లియర్ గా స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? ఇరు వర్గాల పార్టీస్ ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖానాపూర్ మున్సిపాలిటీ
చైర్మన్ ఎన్నికైతే ఏకంగా రణరంగం అయితే ప్రవర్తిస్తోంది. ఉదయం నుంచి కూడా నాటకీయ పరిణామాల మధ్య అయితే చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉండగా నాటకీయ పరిణామాలతోటి పూర్తిగా ఎన్నికనైతే వాయిదా పడింది. అయితే బీజేపీ పార్టీ తరఫున అంకం మౌనిక పేరునైతే బీజేపీ పార్టీ శ్రేణులు అయితే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా ఆమెకు మద్దతుగా 7 కౌన్సిలర్లు అయితే ఓటు వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్యే వెడమబుజ్జు పటేల్ ఇటు అధికారులతోటి కూడా వాగ్వివాదానికి అయితే దిగారు. తమ పార్టీ తరఫున ఇటు కాంగ్రెస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా సత్యం పేరు ప్రకటించడంతో కూడా 7 కౌన్సిలర్లు తమకు మద్దతుగా ఇటు ఓటు అయితే వేశారు. ఖచ్చితంగా వీడియోలు బయటికి తీసిన తర్వాతనే చైర్మన్ ఎన్నిక జరగాలంటూ కూడా దాదాపుగా 3.5 గంటల పాటు అయితే ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలోనైతే నానా హంగామా హైడ్రామా కూడా కొనసాగిందని చెప్పచ్చు. దీంతో అధికారులు పూర్తిగా ఈ రేపటికైతే ఈ చైర్మన్ ఎన్నికనైతే వాయిదా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇటు కౌన్సిల్ సమావేశ మందిరం వైపు చొచ్చుకు రావడంతో కూడా పోలీసులు అయితే లాఠీలు దులిపించి ఇటు కార్యకర్తలపై కూడా లాఠీ చార్జ్ అయితే చేశారు. ఇప్పటికే ఇటు కౌన్సిల్ సమావేశ మందిరంలోకి చేరుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ తో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జాక్సన్ నాయక్ కూడా కౌన్సిల్ సమావేశ మందిరానికి అయితే చేరుకున్నారు. తాము ఇటు ఎన్నికను పూర్తిగా నిర్వహించిన తర్వాతే కౌన్సిల్ సమావేశ మందిరం నుంచి బయటికి వస్తామంటూ కూడా ఇటు మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు కలెక్టర్ వచ్చి ఖచ్చితంగా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే ఇక్కడే ఉంటాము కానీ ఇక్కడ నుంచి బయటికి వచ్చేది లేదంటూ కూడా ఇటు కౌన్సిలర్లతో పాటు నేతలు కూడా భీష్మించుకొని అయితే మున్సిపల్ కార్యాలయంలో కూర్చున్నారు. మున్సిపల్ కార్యాలయంలో బీజేపీ పార్టీకి సంబంధించిన 8వ వార్డు కమిటీలో కౌన్సిలర్ బొప్పారం సత్యవతి కళ్ళు తిరిగి కింద పడడంతో ప్రస్తుతానికైతే ఆమెను 108 ద్వారా అంబులెన్స్ లో ఖానాపూర్ ఆసుపత్రికి అయితే తరలించారు. కేవలం ఇటు బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ లో ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది కాబట్టి నానా హంగామా సృష్టించారు ఎమ్మెల్యే. పూర్తిగా చైర్మన్ ఎన్నిక అవుతుంది కాబట్టి ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోదని తెలిసి కూడా చేసుకోవడానికి ఇటువంటి కుయుక్తులు పన్నారు. చైర్మన్ ఎన్నిక జరగకుండా కూడా వాయిదా వేశారంటూ కూడా ఇటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మ్యాజిక్ ఫిగరే లేదు. మ్యాజిక్ ఫిగర్ లేకుండా వారికి ఏ రకంగా చైర్మన్ స్థానాన్ని కట్టబెడతారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. వాస్తవానికి చూసుకుంటా ఉంటే మాత్రం ఇటు ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డుల్లో 4 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో బీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే గెలుపొందారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కౌన్సిలర్ ని గత 2 రోజుల క్రితం క్యాంపు నుంచి అయితే కిడ్నాప్ చేశారంటూ ఇటు పోలీసులకైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తో పాటు కలిసి బీఆర్ఎస్ పార్టీ నుంచి కిడ్నాప్ అయినటువంటి 5వ వార్డు చెందిన పోషవ్వ అనే కౌన్సిలర్ కూడా ఎమ్మెల్యేతో కలిసి కౌన్సిల్ సమావేశ మందిరానికి అయితే వచ్చారు. అయితే కౌన్సిల్ సమావేశ మందిరంలో మొదట ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు ప్రకటించారు. 7 ఓట్లు తమకు 7 తమకు చైర్మన్ ఎన్నికకు చేతులు లేపారు. ఆ తర్వాతనే బీజేపీ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. ఆ తర్వాత ఆమెకు సపోర్ట్ గా 7 అభ్యర్థులు ఓటు వేశారు. ఖచ్చితంగా ఆ వీడియోను రిలీజ్ చేసిన తర్వాతనే చైర్మన్ ఎన్నిక జరగాలంటూ కూడా 3.5 గంటల పాటు కౌన్సిల్ సమావేశ మందిరంలో అధికారులతో అయితే ఎమ్మెల్యే వాగ్వివాదం చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంతో అయితే పూర్తిగా ఎక్కడికెక్కడ చైర్మన్ ఎన్నికనైతే రేపటికైతే వాయిదా వేసిన పరిస్థితులు అయితే ఉండగా కౌన్సిల్ హాల్ బయట మాత్రం ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇటు నేతలందరితో పాటు ఇటు కౌన్సిలర్లు 2 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అయితే భారీగా మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. వారందరినీ ఎక్కడికక్కడ నిలుపుదల చేయడానికి అయితే పోలీసులు అయితే లాఠీ చార్జీలు చేస్తూ లాఠీలు జులిపించిన పరిస్థితులు అయితే ఖానాపూర్ లో ఉన్నాయి.